హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ గోంగూర కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వైట్ రైస్లోకి అలాగే ప్లెయిన్ పలావ్లోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో చేశాను. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని మిల్ మేకర్ వేసుకుని దీనిలోకి బాగా మరిగిన నీళ్ళని ఈ మిల్ మేకర్ మునిగేంత వరకు పోసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోయటం వల్ల మిల్ మేకర్ అనేవి చక్కగా ఉబ్బుతాయండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక పెద్ద గోంగూర కట్టని ఈ విధంగా ఒలుచుకుని ఒక 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇలా జాలి గిన్నెలో పెట్టేసుకుని నీళ్ళు వాడే వరకు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ కూర కోసం ఒక ఉల్లిపాయని అలాగే ఒక టమాటాని ఒక 4-5 పచ్చిమిరపకాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని దీనిలో వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. మీరు తీసుకునే గోంగూరని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. గోంగూర కూరకి పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి గోంగూర బాగా మెత్తగా ఉడికి చల్లారిన తర్వాత బాగా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకుని దీనిలో ముందుగా మనం వేడి నీళ్ళల్లో వేసిన మిల్ మేకర్ని బాగా పిండుకోవాలండి. నీళ్ళన్నీ పోయే వరకు ఈ విధంగా పిండుకుని ఈ నూనెలో వేసేసుకోవాలి. ఇవి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మరి కొద్దిగా ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలను వేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గుతాయి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉల్లిపాయలు టమాటాలు ఈ విధంగా మగ్గే వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అలాగే కొంచెం కారం వేసుకోండి. గోంగూర కూరలోకి పచ్చిమిరపకాయలే టేస్ట్ అండి. కారం ఎక్కువ వేస్తే అంత బాగోదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలోకి 1 టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మరికొద్దిసేపు ఇది మరిగే వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉడికించేసుకోండి. ఈలోగా గోంగూర ఉడికితే బాగా మెత్తగా రుబ్బేసుకోండి చల్లారిన తర్వాత. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా కూర అయితే చక్కగా దగ్గర పడిపోయింది మిల్ మేకర్ అనేది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోకి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా దీనిలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ గోంగూర మొత్తం ఈ మిల్ మేకర్లో కలిసే వరకు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని కొద్దిసేపు మరి కొద్దిగా దగ్గర పడే వరకు ఇది ఉడికించుకుంటే మనకి మిల్ మేకర్ గోంగూర కూర అయితే రెడీ అయిపోయిందండి. ప్లెయిన్ రైస్లోకి అలాగే పలావ్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.